నాకు తెలియక అడుగుతాను. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు 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 అంటుంటే, ఆడు కాపు కులానికి పొందాడు, ఆడు కాపు కులానికి చెందాడు అని మిగతా క్యాస్ట్లన్నీ మాట్లాడుతుంటే, నా కొడుకులే, మన మనుషులే ఆపోజిట్ కింద పవన్ కళ్యాణ్కి కాపులతో ఆడు నామినేషన్ వేసి ఆడు నగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అని చెప్పి లక్షల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టి నగ్గినోడు ఎన్నో మాట్లాడుతుంటే, ఇంకా మిగతా వాళ్ళు ఎన్ని మాట్లాడతారు? అది తెలుసుకో అన్న. అవసరుడు నగ్గినోడు మనోడే, ఈడు మనోడే. కాకపోతే పార్టీ ద్వారా డబ్బు కోసం కక్కుర్తిపడి, పార్టీ కోసం డబ్బు నువ్వు బతకాలి. కులం అప్పుడు లేదు. నువ్వు ఏ కులంలో పుడతాయంటి, ఎక్కడ పుడతాయంటి, నీకు డబ్బు కావాలి. డబ్బు ఇస్తే ఎవడైనా ఒకటే. అది అలా బతికే నా కొడుకులు అందరూ నగ్గించుకోలేదు, ఓడించుకున్నారంటే మా కులంలోనే పుట్టి నా కొడుకులు అందరూ డబ్బుకి కక్కుర్తిపడి నా కొడుకులు బోళ్ళెంత మంది ఉన్నప్పుడు ఎలా నగ్గుతారు? నీతి నిజాయితీ ఉంటే వన్ సైడ్ డబ్బుల కోసం కక్కుర్తిపడే లంజోళ్ళు, పార్టీలు మార్చే లంజోళ్ళు క్యాస్ట్లో బోళ్ళెంత మంది ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఒక కాపే కాదు, అందరికీ సంబంధించినోడే. ఆయన ఓడిస్తాగే మా కాపు నా కొడుకులే బోళ్ళంతమంది ఆడు కాపుని నిలబెట్టి మోసం చేశారు. అలాగా నగ్గడిగానే పవన్ కళ్యాణ్ ఓడిపోతాకి పెద్ద ఇబ్బంది లేదు, ఏమీ లేదు. అక్కడ కాపు నా కొడుకు నిలబడకపోతే ఆ తర్వాత ఎవడు ఎన్ని మాట్లాడినా మీ సమాధానం చెప్దాం. కాకపోతే క్యాస్ట్ అన్నారు కదా, ఆ క్యాస్టే మమ్మల్ని మోసం చేసింది. అలా లేకుండా మంచి మనిషి అని వదిలేస్తే పవన్ కళ్యాణ్ సీట్ ఎవడం కొడతాడా? అంత దమ్ము ఎవడుకుని ఉందా? ఎవ్వడికే లేదు. డబ్బు కోసం మోసం చేసిన కొడుకు బోళ్ళు అంతమంది ఉన్నారు.